హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. షాంపెయిన్ ప్రాబ్లమ్స్. ముందైతే మీరు చాలా మోసం చేస్తున్నారు భయ్యా. వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్యా. ప్రతి వీడియో నేను చూస్తా అంటున్నారు కానీ వాళ్ళు కూడా నిజంగా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు లేదు నాకైతే తెలీదు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి అయ్యా, అర్థం చేసుకోండి అయ్యా. కొంచెం కష్టపడుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం. అది కూడా మీకు నచ్చితే చేయండి, లేదంటే మరేం చేస్తా. ఇంకా మూసుకొని రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. అక్కడక్కడ మూతి నాక్కునే ముద్దులున్నాయి. లైట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది తప్ప మీరు కోరుకునే మసాలా సీన్స్ అలాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కలిసి చూడాలంటే మీ ఇష్టం, ఇంకా లేదంటే మీ ఇష్టం. ఇందులో మన హీరోయిన్ పేరు సిడ్నీ. ఆమె ఒక పెద్ద ప్రొఫెషనల్ కంపెనీ తరపున ఒక షాంపెయిన్ బ్రాండ్ ఆ డీల్ మాట్లాడుకోవడం కోసం, ఆ చర్చలు జరపడం కోసం ఫ్రాన్స్కి వెళ్తుంది. బట్ అనుకోకుండా ఆ షాంపెయిన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ కొడుకు హెన్రీతో ప్రేమలో పడుతుంది. ఇందులో ఇంకేం చెప్పుకోవడం, గుంటడు కలిశారు, హ్యాపీగా లవ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకోవడం కదా, ఇది అందరికీ తెలిసిందే కదా అని అనుకోకండి. ఇందులో ప్రాబ్లం ఏంటనేదే చూస్తారు. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే మాత్రం ఈ షాంపెయిన్లో ఫిడ్జ్ సరిపోలేదు భయ్య. షాంపెయిన్ ప్రాబ్లమ్స్ అని పెట్టారు. సినిమా నిజంగానే ఇంత ప్రాబ్లంగా ఉంటుందని తెలిసి పెట్టారేమో మరి. సో మూవీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమే. ఇక నెట్ఫ్లిక్స్ నుండి ఏ రోమ్ కామ్ ఫిల్మ్స్ వచ్చినా చూడకపోవడమే బెటర్ ఏమో, అలా ఫిక్స్ అయిపోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. బట్ కొన్ని మట్టిలో మాణిక్యాలైనా దొరుకుతాయి కదా అని వెతకడం అంతే. సినిమా అయితే పిచ్చా బోరింగ్ ఉంది భయ్య. ఈ రోమ్ కామ్ ఫిలిమ్స్ నేను రివ్యూ చేసిన ఎక్కువ మంది చూడరు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాటిని ఇష్టపడతారు. లేటెస్ట్ మూవీ కదా, ఎట్లా ఉందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ కోసమైనా చూడాలి కాబట్టి చూడడం. బట్ ప్రతిసారి డిసప్పాయింట్ అవ్వడం కామన్ అయిపోతుంది. కానీ ఇందులో హీరోయిన్ ఉందబ్బా, మింకా కెల్లీ అంట. చూడ చక్కనైన అట్రాక్టివ్ ఫేస్, చూస్తూ ఉండిపోవచ్చు. ఓన్లీ ఫేస్ మాత్రం చూసానండి. క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు నెట్ఫ్లిక్స్లో కుప్పలు తెప్పలుగా రోమ్ కామ్ ఫిల్మ్స్ పడేస్తారు. ఎక్కువగా హాలీవుడ్ ఆడియన్స్ చూస్తారు ఈ హాలిడే సీజన్లో. కానీ ఒక్కటైనా బాగుందా అంటే అస్సలు బాగోట్లే. రీసెంట్గా కొన్ని రోమ్ కామ్ ఫిల్మ్స్ రివ్యూస్ చేశాను నెట్ఫ్లిక్స్వి, మీరు చూసారు కూడా. అందులో సేమ్ స్టోరీనే, ఇందులో కూడా ప్రెడిక్టబుల్ స్టోరీనే. హీరోయిన్ ఉంటుంది, వేరే కంట్రీకి వెళ్తుంది, అక్కడ ఒకరిని చూస్తుంది, లవ్లో పడద్ది, చిన్న ముద్దులు ముచ్చట్లు ఇవన్నీ జరుగుతుంటాయి. డేటింగ్ ఉంటుంది. లాస్ట్కి ఇద్దరి మధ్య ఏవో ప్రాబ్లమ్స్, లేదా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో చిన్న ఉంటాయి కదా. మరి ఎట్లా లాస్ట్కి అలాగా కలుస్తారు కదా. ఇంతకన్నా పెద్ద ట్విస్టులు కానీ సర్ప్రైజ్లు కానీ ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ అంతా కంపెనీ, ఆ మందు, ఆ షాంపెయిన్ గురించి మాట్లాడుకోవడం, ఆ డీల్స్, ఆ కంపెనీ డీల్స్, అక్కడ వచ్చే సీన్స్, డిస్కషన్స్, తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ, అట్లా ఫ్యామిలీ కుటుంబ సాంప్రదాయాలు తెలుసుకోవడం, ఆ లవ్ అన్నీ చూపిస్తారు. కానీ ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నా కదా, రొటీన్గా ఉన్నా నాకు పర్లేదు కానీ ఎంటర్టైనింగ్గా ఉండాలి. అది దొరకట్లే, ఎంజాయ్ చేయలేకపోయిన మూవీని అయితే. ఇదే పెద్ద ప్రాబ్లం. బాగుంటే బాగుందని చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. టెక్నికల్లీ మరి చెప్పుకోవడానికి ఏం లేదు, సూపర్. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. మ్యూజిక్ అయితే బాగుంది, విజువల్స్ సూపర్ ఉంటాయి. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానండి మూవీకి? 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్ అండ్ గుడ్ నైట్.